తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు ఇవ్వడం కావచ్చు. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ మరొకసారి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో మరి మొత్తానికి ఇది నిర్మించడానికి ముందుకొస్తున్న తరుణంలో మరి 1,00,000 కోట్లు కాళేశ్వరం సంబంధించిన అంశంలో ఇప్పటికే 94,000 కోట్లు మరి ఖర్చు అయిపోయి అవన్నీ గోదావరి పాలైనట్ట ఏం చెప్తారు? అవును, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కాళేశ్వరం డ్యాముకి సంబంధించి విచారణను సిబిఐకి ఇవ్వడం జరిగింది. సిబిఐకి ఇచ్చిన తర్వాత రెండో అతిపెద్ద బాంబు అయిన పేల్చడం జరిగింది. అదేంటి, కాళేశ్వరం దగ్గర నిర్మించిన 3 బ్యారేజీలు అంటే మనకి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఉంటాయి. ఇందులో మేడిగడ్డ నెరలు తీసింది. ఇక సుందిళ్ళ, అన్నారం కూడా ఈ పని ఏదో ప్రాబ్లం ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది చెబుతుంది. కాబట్టి నేను తుమ్మిడిహట్టి దగ్గర కొత్తగా ఒక ప్రాజెక్టు నిర్మిస్తా, అదేవిధంగా తెలంగాణకి నీళ్ళు అందిస్తా ఆ కరువు ప్రాంతాలకని ఆయన ఈరోజు చెప్పడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారు ఏంటి, కాళేశ్వరం డ్యాము పనికి రాదు కాబట్టి, అది వ్యర్థమైంది కాబట్టి నేను తుమ్మిడిహట్టి దగ్గర మళ్ళీ నిర్మిస్తా కొత్త ప్రాజెక్టు, ఇంకో 2-3 లక్షల ఎకరాలకి నేను ఇస్తాను అని ఆయన ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అంటే ఏంటి దీని అర్థం అంటే, ఇప్పుడు మీరు అడిగినట్టు ఇప్పుడు కాళేశ్వరం డ్యాము అంటే ఇప్పుడు సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తెలంగాణ. అది ఏంటంటే ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ చెప్పినట్టు ఎంతో మిస్అప్రోప్రియేషనో ఇదో, సెంట్రల్ వాటర్ కమిషను సరిగ్గా దాని మాట వినకపోవడం, అది ఎక్స్పర్ట్స్ కమిటీ డిజైను, దాని ఆర్కిటెక్చరు, నిర్మాణం, దీన్ని ఒకటి షిఫ్ట్ చేయడం, వీటన్నిటిలో ఎన్నెన్నో చేసి కాళేశ్వరం నిర్మించారు. కాబట్టి కాళేశ్వరం డ్యాము పని చెయ్యదు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1,00,000 కోట్ల రూపాయలు అంటే 87,000 కోట్లు అప్పు తేవడం జరిగింది. ఇంట్రెస్ట్ అన్నీ కలిపితే 1,00,000 కోట్లకి అది ఎస్కలేట్ అయింది దాని కాస్ట్. అంటే 1,00,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టుని నిర్వీర్యం చేస్తూ తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తారా అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఎందుకంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఒకటి రిపోర్ట్ ఇచ్చింది అంటున్నారు. ఆ రిపోర్ట్ ఏంటి, ఈ డ్యామ్లో నాణ్యత లేదు, క్వాలిటీ లేదు అని. కానీ నేషనల్ డెవలప్మెంట్ ఈ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు ఫైనల్లా కాదా, ఇంకా ఉందా? ఎందుకంటే నేషనల్ డ్యామ్ అనే రిపోర్టే ఇప్పుడు హైకోర్టుకి ఏంటి, సుప్రీంకోర్టుకి ప్రాతిపదిక అనమాట. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ప్రాతిపదికగా హైకోర్టు తీసుకోవడంలే. హైకోర్టు అనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA రిపోర్ట్నే ఫైనల్ తీసుకుంటుంది. కానీ ఈ రిపోర్టు ఫైనల్లా, అది రాజకీయంగా ఏమన్నా ప్రోద్బలం ఉందా దాని వెనకాల, రిపోర్టు వెనకాల? ఎందుకంటే ఈ కాళేశ్వరం డ్యాము నిర్వీర్యమైందా, వేస్ట్ అయిందా అని చెప్పడానికి ముందు మళ్ళా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మళ్ళా రిఫర్ చేసి దాని మీద రిపోర్ట్ తీసుకోవాలి. అవసరం అనుకుంటే ఇంకా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటాయండి, ఇంటర్నేషనల్ డ్యామ్ అథారిటీలని ఇవి ఉంటాయి. వాటి ద్వారా కూడా ఈ డ్యామ్ ఏమన్నా ఉందా మళ్ళీ తీసుకుని, ఇంకా ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి నిర్మించారంటే దాని క్వాలిటీలో ఏదన్నా తేడా ఉంటే దాన్ని ఇంకా రిస్టోర్ చేయడానికి అవకాశం ఉందా, రెక్టిఫై చేయడానికి. అంతేగాని ఈ డ్యామ్ ఎలా ఉన్నా దీన్ని నిర్వీర్యం చేసేసి ఇంకో డ్యామ్ పైన కట్టేసి తుమ్మిడిహట్టి దగ్గర ఇంకో 50,000 కోట్లు 70,000 కోట్లు కట్టేస్తే అది కుదరదండి, అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు తెలంగాణ యొక్క వాతావరణ పరిస్థితిని, తెలంగాణ యొక్క భౌగోళిక పరిస్థితిని, తెలంగాణ యొక్క నేలల సాయిల్ సిచ్యువేషన్, తెలంగాణ అగ్రికల్చర్ సిచ్యువేషన్, వ్యవసాయ పద్ధతులను ఇవన్నీ గమనించాలి. ఎందుకంటే ఇది ఇన్లాండ్ స్టేటు, వాటరు అంటే డ్రాట్ ప్రోన్ ఏరియా అంటారు. తెలంగాణ చాలా డ్రాట్ ప్రోన్ ఉంటుంది, మాన్సూన్స్ ఎక్కువ ఉండవు, సరాసరి వర్షపాతం కూడా తక్కువే. ఇది కాకపోతే ఒక పెద్ద రివర్ ఉంటుంది గోదావరి, కృష్ణ, ఆ 2 రివర్లు ఇక్కడ పనిచేయవు. కానీ ఇక్కడ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఇది తప్పు కాదు. ఎందుకంటే తెలంగాణకి సూటబుల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులే. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ భౌగోళిక పరిస్థితి, టెరిటరీ, డెక్కన్ ట్రాప్స్, ఈ సాయిల్ కండిషన్ ఇవన్నీ పరిశీలిస్తే ఇక్కడ డైరెక్ట్గా అక్కడ ఆంధ్ర వీటిల్లో కట్టేసినట్టు, తమిళనాడు తంజావూరు డెల్టాలో కట్టేసినట్టు బ్యారేజ్ కట్టేసి కాలువలు దొవేయడానికి ఉండదండి. కేవలం లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఇక్కడ ఇరిగేషన్ అనేది కాస్ట్లీయే, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినా దట్ వుడ్ బి ద హైలీ కాస్ట్లీ, ఎందుకంటే ఇక్కడ టెరిటరీ అలాంటిది. కాబట్టి తెలంగాణ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు పెట్టి వరల్డ్స్ లార్జెస్ట్ అనే ఒక అనుకునే ఒక అపవాదు పెట్టుకుని కట్టి ఉండొచ్చు. కానీ ఈ ప్రాజెక్టు తప్ప రైటా అనేది నిర్ధారించడం ఎవరిది అనేది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని తెలంగాణ కొత్తగా ఏర్పడిన 2014లో ఏర్పడిన కొత్త స్టేటు, కానీ డెవలప్మెంట్ వీటిల్లో తలసరి ఆదాయంలో పైకెళ్ళి, పర్ క్యాపిటల్ ఇన్కంలో పైకెళ్ళి మంచి ఇన్కమ్ ఉండే హైదరాబాద్ సిటీ వల్ల ఇన్కమ్ ఉంది కాబట్టి కొంత అప్పులు తెచ్చి కట్టడం నిజమే. కానీ అప్పులు తెచ్చి కట్టిన తర్వాత ఆ ఇల్లు అది కూల్చేసి
మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది ఇంకో ప్రాజెక్ట్ కట్టేస్తామంటే ఆల్రెడీ మరి ఈ అప్పు పరిస్థితి ఏంటి? ఈ అప్పు ప్రజల డబ్బు, అది ఎక్చెక్కర్కి పెద్ద ఇది అని ఇదే పీసీ ఘోష్ కమిషన్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటుందండి. 87 కోట్లు, 1,00,000 కోట్లు, ఇప్పటికే 49,000 కోట్లు మేము చెల్లించాం. అందులో ప్రిన్సిపల్ అమౌంటే 19,000 కోట్లు, మళ్ళీ వడ్డీయే 26,000 కోట్ల దాకా పెట్టాం, మళ్ళీ వడ్డీలు కడతాం సరిపోతుంది ఇది అంటున్నారు. మరి ఇంత వడ్డీ, ఇంత ప్రిన్సిపల్ అమౌంట్ ఇంత చేసిన తర్వాత ఆ ప్రాజెక్టు నిర్వీర్యం అనడానికి ప్రాతిపదిక ఏది అనేది నిర్ధారించకుండా, ఇది పూర్తి నిర్వీర్యం అని చెప్పకుండా వెళ్ళడానికి లేదు. అది నిర్వీర్యం అయితే దానికి కంప్లీట్గా శిక్షార్హులు అవుతారు. ఎందుకంటే కాళేశ్వరం డ్యామ్ దగ్గర ఒకటి జరుగుతుందండి, అది 18,31,000 ఎకరాలకి నీరు అందిస్తుంది. తర్వాత ఇంకొకటి 4.71 లక్షల ఎకరాలకి స్థిరీకరణ జరిగింది, కన్సాలిడేషన్ ఆఫ్ ది ఇరిగేషన్ ప్రాసెస్. అదేవిధంగా హైదరాబాద్, సికింద్రాబాద్లకి మంచినీటి వసతి అందిపిస్తుంది. అది మల్టీపర్పస్ ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్, చాలా హైలీ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఇంతటి ప్రాజెక్టులో నెరలు తీసినా ఇది తీసినా ఇది నిర్వీర్యం అనడానికి లేదు. ఇంకా ఏంటంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫైనల్ అండి. అది ఇంకా చెయ్యాలి, ఇంకా దానికి స్టడీ ఉంటుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఒక డ్యామ్ క్వాలిటీ చూడడానికి, ఇది చూడడానికి చాలా హైలీ క్వాలిటీ ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే, ఒకవేళ అక్కడ ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ చెప్పినట్టు అక్కడ డిజైన్లో షిఫ్ట్ చేయడం ఒకటి తప్పు, 2 డిజైన్ చేయడంలో ఒకటి తప్పు, 3 డ్యాములు తుమ్మిడిహట్టి దగ్గర ప్లాన్ చేసింది ఇక్కడ మేడిగడ్డకి షిఫ్ట్ చేయడం తప్పు, తర్వాత అందులో కరప్షన్కి అదేవిధంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్కి అనువుగా ఇది షిఫ్టింగ్ జరిగింది అనడం తప్పు. ఇవన్నీ తప్పులని పీసీ ఘోష్ కమిషన్ ఎత్తి చూపింది. కానీ ఒక్క విషయం, ఆ డ్యామ్ యొక్క పర్పస్ ఏంటి అనేది ఇంపార్టెంట్ అండి. 18 లక్షల ఎకరాలు, ఒక తర్వాత ఈ స్థిరీకరణ, ఆయకట్టు స్థిరీకరణ 4,71,000కి, తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్కి ఇది నీళ్ళు అందించడం, హ్యూజ్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది బ్యారేజెస్ నుంచి. కాబట్టి ఈ డ్యాములు కంప్లీట్గా పడగొట్టేస్తారా, పడగొట్టి కంప్లీట్ నిర్వీర్యం అవుతే కొత్త డ్యామ్కి వెళ్ళాలి. అంతేగాని ఇంకో కొత్త డ్యామ్ అక్కడ కట్టడం వల్ల దీనికి వచ్చే నీళ్ళు ఆగిపోతే ఇది పూర్తిగా నిర్వీర్యం అవుతుంది. ఇంకో 50,000 కోట్లు, 30,000 లేదా 10,000 ఇంకో 1,00,000 కోట్లు పెట్టి తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ కట్టారనుకోండి, మరి ఈ ప్రాజెక్ట్ అంతా నిర్వీర్యం అయినట్టే కదా. అందువల్ల ఏంటంటే ఈ ప్రాజెక్టు తుమ్మిడిహట్టి కట్టే ముందు కంప్లీట్ స్టడీ ఉండాలి. దట్టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఈ డ్యామ్ కంప్లీట్ నిర్వీర్యం, ఆ కంప్లీట్ నిర్వీర్యం అని ప్రూవ్ చేస్తే గ్యారంటీ ఆ డ్యామ్లో జరిగింది పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన గ్యారంటీ శిక్ష అర్హులు అవుతారు కూడా. అందువల్ల కాబట్టి అంత స్టడీ లేకుండా ఈ డ్యామ్ కట్టడానికి వీలేదు. నాకు తెలిసినంతవరకు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కాస్త ఇబ్బందులు అయ్యి ఉన్నప్పటికీ డ్యామ్ ఫుల్లీ యూజ్లెస్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఫ్యూటైల్ అండి. అది కంప్లీట్ విఫలం అవ్వడం అనేది జరగదు, దానికి రెక్టిఫికేషన్ చాయిస్ ఉంటుంది. అదే డ్యామ్ని ఇంకా ఏమి అరమరికలు లేకుండా దాన్ని పునరుద్ధరించి జాగ్రత్తగా చేసే విధంగా చేసుకోవచ్చు. అంటే రావు గారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎత్తిపోతలతోనే మనకు తెలంగాణ తాగునీరు మాత్రమే ఉంది. ఎందుకంటే ఆంధ్రాకు ఉన్నట్టు బ్యారేజీల నుంచి, కాలువల నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మించినా అక్కడ నుంచి మరొక 2 లిఫ్ట్లు అయితే వాడాల్సిందే. సో ఎల్లంపల్లి దగ్గర ఒకటి వాడాల్సి ఉంటుంది, తుమ్మిడిహట్టి దగ్గర ఒకటి. సో ఇప్పుడు కేవలం మేడిగడ్డ, అన్నారు, సుందీర్ల, ఈ 3 ప్లేసుల నుంచి అంటే ఒక ప్లేస్ కోసం మాత్రమే ఎత్తిపోతలు అనేది తప్పుతుంది. కనుక కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా కరెంట్ ఛార్జీలో కూడా పెద్ద ఆదా ఉండకపోవచ్చు కదా. సో కాంగ్రెస్ ఆలోచన మరి కేవలం తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మించాలనే ఒక లక్ష్యమేనా? కాళేశ్వరం 1,00,000 కోట్లు గంగపాలైన తెలంగాణ సీఎం చెప్పడం ఎట్లా? ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల దాకా అయ్యింది. మళ్ళీ తుమ్మిడిహట్టి దగ్గర ఇంకొక కొన్ని వేల కోట్లతో కడతారు. యాక్చువల్గా మనం ఇక్కడ నేను చెప్పినట్టు భౌగోళిక పరిస్థితుల్ని, వాతావరణ క్లైమేట్ సిచ్యువేషన్, రైన్ఫాల్ ఇవన్నిటిని పరిగణిస్తే తెలంగాణకి ఏది సూటబుల్ అనే దాని మీద కంప్లీట్ అవగాహన ఉండడం లేదు. కంప్లీట్గా ఎక్స్పర్ట్ సజెషన్ తీసుకోవాలి. ఇదే ఇందిరాగాంధీ గారు 1980లో 70లో ఇక్రీసాట్ని మెదక్ డిస్టిక్లో పెట్టేటప్పుడు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇక్రీసాట్ ఇక్కడే పెట్టడం జరిగింది. ఎందుకు ఇక్కడ పెట్టారు ఇందిరాగాంధీ గారు అంటే, మెట్ట ప్రాంతం కాబట్టి. ఇక్కడ మెట్ట ప్రాంత పంటలే పండితాయి. వరి ఎక్కువ పండిస్తే ఏమైందో మనకు తెలుసు. వరిని ఎక్కువ పండించడం వల్ల నీళ్ళు అందవు, ఈ పరిస్థితి ఉంది. ఇక్కడ మెట్ట ప్రాంత పంటలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందండి. ఆయిల్ ఫామ్ అని, తర్వాత పప్పు ధాన్యాలండి, చిరుధాన్యాలు, వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది పండ్ల వీటికి. కానీ అది లేకుండా వరి మీద ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం ఫస్ట్ తప్పైంది. 2 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడం చాలా తప్పండి. ఇక్కడ జోగ్రఫికల్ కండిషన్ పరిశీలిస్తే మళ్ళీ బీఆర్ఎస్ చేసిన తప్పు మళ్ళీ కాంగ్రెస్ తప్పు చేస్తున్నట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ చెప్పాలంటే యాజ్ అన్ ఎక్స్పర్ట్ రిలేటెడ్ టు దిస్
అగ్రికల్చరు జియోగ్రఫికల్ ప్యాటర్న్ గమనిస్తే ఇప్పుడు గ్లోబల్ క్లైమేట్, ఇప్పుడు క్లైమేట్ చేంజెస్, ఋతుపవనాల్లో మార్పులు, వీటన్నిటిని గమనించి ఇక్కడ వాతావరణంలో వచ్చిన మార్పులు, వ్యవసాయ పరిస్థితులు, రాబోయే పరిస్థితులు, వచ్చే దశాబ్దాలు శతాబ్దాలను పరిశీలిస్తే తెలంగాణకి సూటబుల్ ఇరిగేషన్ ప్రాక్టీసెస్ ఏంటంటే ఈ డ్రిప్ ఇరిగేషను, ఈ స్ప్రింక్లర్ ఇరిగేషను, ఇజ్రాయలీ టెక్నాలజీసు, వీటన్నిటిని అంటే బిందు సేద్యం ఇవన్నీ అంటాం కదండి, ఇవి సూటబుల్ ఇక్కడ. తర్వాత అంతేకాని పెద్ద పెద్ద ప్రాజెక్టులకి తెలంగాణ భౌగోళిక పరిస్థితులు సూటబుల్ కాదు. ఇప్పుడు ఉన్న డ్యాములతో వీటిని నిర్మించాలి. 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు బదులు 10,000 కోట్లు పెడితే తెలంగాణలో సగాన్ని ఇరిగేట్ చేయొచ్చు. ఈ విధంగా తుమ్మిడిహట్టి అనేది ప్రాజెక్టుకి వెళ్లకుండా ఇప్పుడు ఎలాగో కట్టేశారు కాబట్టి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని అలా పెట్టి ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ మైనర్ ప్రాజెక్టులకు వెళ్ళాలి. తర్వాత ఇలా న్యాచురల్గా సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు అంటారు, బిందు సేద్యం, డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషను, వీటికి వెళ్ళాలన్నమాట. తుంపర్లని, బిందు అని వీటికి వెళ్ళడం వల్ల ఎక్కువ ప్రయోజనం మనకు ఉంటుందండి. అందువల్ల అగ్రికల్చర్ రీజన్స్ అని ఒకటి ఉంటాయి అన్నమాట, భారతదేశాన్ని విభజిస్తారన్నమాట. ఈ తెలంగాణ అగ్రికల్చర్ పరిస్థితులు అనేది డిఫరెంట్గా ఉంటుంది. వీటి మీద పూర్తిగా స్టడీ చేయకుండా ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టులు కట్టేద్దాం, ఇవి కట్టేద్దాం, ఈ కాంట్రాక్టర్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు, మేము వస్తే మా ప్రాజెక్ట్ వస్తే ఇది కట్టేసాం అని కాదండి. ఎన్ని ప్రాజెక్టులు కట్టారని కాదు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెహ్రూ స్వతంత్రం వచ్చిన కొత్తలో కాంగ్రెస్ నుంచి నెహ్రూ కట్టిన 3 ప్రాజెక్టులు మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. అదేంటంటే బాక్రా నంగలం, తర్వాత ఇరాకుడ్ ఒడిస్సాలో బాక్రా నంగల్, అక్కడ బియాస్ రివర్ మీద పంజాబ్లో, ఇక్కడ మనకి నాగార్జున సాగర్, ఈ 3 ప్రాజెక్టులతో కలిపి దామోదర్ వ్యాలీ ప్రాజెక్టులు కట్టారు నెహ్రూ. ఆయన కాలంలోనే ప్రాజెక్టులు పూర్తయిన. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఎంతో స్టడీ జరిగింది, ఎంతో అద్భుతమైన ప్రాజెక్టులు ఇప్పటికి కూడా క్వాలిటీతో ఉంటాయి. వరల్డ్స్ లార్జెస్ట్ డ్యామ్స్ ఎంత స్టడీ చేశారండి స్వతంత్రం వచ్చిన కొత్తలో. ఇప్పటికి 75 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఒక డ్యామ్ కట్టినప్పుడు అంత స్టడీ ఎందుకు జరగడంలా? ఇప్పుడు కాళేశ్వరం డ్యామ్ దగ్గర చాలా తెలంగాణ వచ్చిన కొత్తలో కట్టేసింది అయిపోయింది. ఇంకా దానికోసం మనకి ఎక్కువ చేసేసుకుని కేసీఆర్ పేరు జరిపేయడం ఇవన్నీ కాదండి. కాళేశ్వరం డ్యామ్ మొత్తం నిర్వీర్యం కాదు. అది ఏదన్నా ఫాల్ట్లు ఉండొచ్చు, దాంట్లో క్వాలిటీలో తేడా ఉండొచ్చు, కానీ అది ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇరిగేషన్ అందించగలుగుతుంది ఎక్కడికి, తెలంగాణకి. రైతులు ప్రయోజనాలు పొందుతున్నారు. పబ్లిక్ ఒపీనియన్ కూడా దానికి కాళేశ్వరం డ్యామ్ కట్టేశారు. ఇక్కడ ఇప్పుడు పోలవరం ఉంది, 50 సంవత్సరాలైనా పూర్తి అవ్వాల, ఇది కంప్లీట్ చేసేశారు ఆయన కాలంలో. కాబట్టి కంప్లీట్ చేయడమే పెద్ద విజయంగా ప్రజలు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఇప్పుడు ప్రయోజనాలు పొందుతున్నారు. ఇది నిర్వీర్యం కాదు అని చెప్పడానికి పూర్తిగా మన దగ్గర ఆధారాలు ఉండాలంటే వాటి కంపల్సరీ సైంటిఫిక్ స్టడీ అవసరం. అన్లెస్ వీ కండక్ట్ ది సైంటిఫిక్ స్టడీ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు టెల్ దట్ కాళేశ్వరం ఈజ్ కంప్లీట్లీ ఫ్యూటైల్, ఇది వెయిన్ అని చెప్పడానికి ఉండదండి. కాబట్టి కాళేశ్వరం డ్యామ్ని అలాగే పెట్టి ఈ ఆల్టర్నేటివ్ ఇరిగేషన్ ప్రాక్టీసెస్ అంటే సాంప్రదాయ ఇరిగేషన్ పద్ధతులకు వెళ్ళడం అనేది ఈ తెలంగాణకి సూటబుల్. దానివల్ల సన్నకారు రైతులకు వాళ్ళ స్వయం పాలితంగా వాళ్ళకు అంతటే ఇరిగేషన్ చేసుకోగలుగుతారు. దీని మీద కంప్లీట్ స్టడీ లేదు. దీని మీద వ్యవసాయదారులు, ఈ జియోగ్రఫికల్గా వ్యవసాయ పద్ధతులు తెలిసిన వాళ్ళు, ఇంజనీరింగ్, ఇవన్నిటిని మనం అమల్లో తీసుకుని ఒక ప్రాజెక్ట్ కట్టాలండి. ఇది రాజకీయంగా తీసుకునే డిసిషన్ కాదు. ఎకనామికల్గా ఇంకొక ప్రాజెక్ట్ కట్టే అంత ఆర్థిక వ్యవస్థ తెలంగాణకు ఉండదు. దీని బదులు ఇంకా మనం చేసుకోవచ్చు అభివృద్ధి కార్యక్రమాలు.